నిన్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు పగటిపూటలనే మీడియా మిత్రులందరితో కూర్చొని కళలు కనడం ఎట్లా కళలు కననో ప్రయత్నిస్తుండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, అది రామచంద్రరావు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఏదో చిట్చాట్లో కొన్ని అంశాలైనా ప్రస్తావించడం జరిగింది. అసలు భారతదేశ వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు ఒకవైపు, వాళ్ళకి సపోర్ట్గా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఇండియా బ్లాక్కి సంబంధించిన పార్టీలందరూ పార్లమెంట్లో కొట్లాడితే దానికి సమాధానం చెప్పలేక, దానిపైన మాట్లాడలేక అమిత్ షా ఈరోజు పార్లమెంట్కి రాక ముఖం చాటేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. కనీసము విద్యార్థులు ఏదైతే 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడుతుంది. 12 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి అనేకమైన హామీలు ఇచ్చారు. అందులో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు. మొత్తము 12 సంవత్సరాలు కలిసి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఆర్థికంగా నష్టం చేసి, ఆర్థికంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈరోజు పరిస్థితి ఎదుర్కొందంటే దానికి ప్రత్యక్షంగా బీఆర్ఎస్ కారణమైతే, పరోక్షంగా కేంద్రానికి వెళ్ళి నిధులు రాకుండా, కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యవహారాలకి సన్నాయి నొక్కులు నొక్కుతున్న బీజేపీ పార్టీ ఒక కారణం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలను నెరవేర్చి ఆ హామీలను అమలు చేసి మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చాటుకోవాలి. RRR కానీ, మెట్రో కానీ కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొని వచ్చారంటే చెప్పే సోయి మీకు లేదు, దానిపైన మాట్లాడే సోయి మీకు లేదు. ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ కొంతమంది నాయకులని రాష్ట్ర అధ్యక్షునిగా అసలు ఎప్పుడు పడని కొట్లాడుకునే నాయకులని ఒక కాడ కూర్చోబెట్టి, మా జాతీయ అధ్యక్షుని కాడ కూర్చోబెట్టి బలవంతంగా స్వీట్లు తినిపించి బలవంతంగా అలై బలై చేసుకుంటే ఈ అయిపోయింది, మా పార్టీలు విభేదాలు పోయినాయి, అందరు కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లెక్క ఉన్నదని చెప్పి దాన్ని చూసి ఈరోజు రామచంద్రరావు ఏదైతే ఆనందపడుతుంటే, ఈ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇంకొక వారం రోజులు అయితే బయటపడుతుంది అసలు మీ పార్టీలో మీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో ఉన్నాడా లేడా, దానిపైన స్పష్టత లేదు. మీ మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఫ్లోర్ లీడర్ ఉన్న మహేశ్వర్ రెడ్డి, మీ 8 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అసలు మహేశ్వర్ రెడ్డిని ఆ 7 ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తున్నా చేస్తలేరా అర్థం కాని సిచ్యువేషన్. అంతెందుకు అసలు రాష్ట్ర అధ్యక్షుడుగా నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా పరిస్థితి తెలియదు. ఉన్న 18 మంది మీ లీడర్లు 18 మంది ఎప్పుడు రామచంద్రరావు కథమవుతాడు, ఎప్పుడు నీ వెనుక గుంతలు తవ్వుకుంటే నిన్న గుంతలో పూడ్చి పెట్టేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నీ పరిస్థితే నీకు సక్కలేదు, నీకే నీ పార్టీలో దిక్కులేదు. నీకు నిజంగా దమ్ముంటే బలంగా గట్టిగా నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పగలుగుతావా, రాబోయే ఎన్నికలు నా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాము, రామచంద్రరావు నాయకత్వంలోనే మేము పోటీ చేస్తామని చెప్పే ధైర్యం నీకుందా? నీ పరిస్థితి నీకు సక్కలేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చూసి ఓట్లు వేయాలి మీకు జనాలు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనే సునామీలో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. రేపొద్దున ఢిల్లీ పీఠంలో కూడా రాహుల్ గాంధీ అనే ఒక సునామీలో భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా కొట్టుకుపోతుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. దానికి భయపడి మీడియాని అడ్రస్ చేయలేక ప్రధానమంత్రి సెల్ఫీ వీడియోలు తీసి పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. మీడియా ప్రెస్ మీట్ పెడితే మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం లేక అర్ధరాత్రి పూట ఆలోచించి పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు కూర్చొని ఆలోచించి సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసే పరిస్థితి ప్రధానమంత్రి ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు. మీ పరిస్థితే సక్కలేదు, నీ పార్టీ పరిస్థితే సక్కలేదు. రాహుల్ గాంధీ గారు ఒక సునామీలో మీ పార్టీ
కొట్టుకపోతే కనీసం డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది రానున్న రోజులలో. దాని గురించి మాట్లాడక ఈరోజు ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసుకుంటా నువ్వు రేపు పొద్దున ఎమ్మెల్సీ గానికి గతంలో ఉన్న ఏదైతే హైదరాబాద్ మహబూబ్ నగర్ ప్రాంతంలో నువ్వు పోటీ చేస్తే ఇక్కడ నాకు సీట్ ఇచ్చి పెట్టుర్రి, అక్కడ నల్గొండ ఖమ్మం ఆ ప్రాంతంలో మీకు సీట్ ఇచ్చి పెడతా అని చెప్పి లోపాయిక ఒప్పందాలు బీఆర్ఎస్ పార్టీ తోటి చేసుకొని గతంలో కాళేశ్వరం స్కాము ఇవన్నీ స్కామ్ల గురించి మాట్లాడిన మీరు ఈరోజు సిబిఐకి అవన్నింటినీ మేము అప్పచెప్తే దానిపైన విచారణ జరపకుండా కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి కేసీఆర్ తోటి లోపాయిక ఒప్పందాలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ తోటి ఇండైరెక్ట్ గా అలయన్స్ పెట్టుకొని ఇంటర్నల్ అలయన్స్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిన నిధులన్నీ, తెలంగాణ విభజన హామీలో మీరు నెరవేర్చిన హామీలన్నీ, తెలంగాణలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం మీరు చేసిన పనులేంది, RRR కోసం మీరు ఎన్ని నిధులు తెస్తుండ్రు, మెట్రో ఎక్స్పాన్షన్ కోసం మీరు ఎన్ని నిధులు తెస్తుండ్రు, మూసీ రిజర్వేషన్ కోసం మీరు ఎన్ని నిధులు తెస్తుండ్రు, హైడ్రా విషయం పైన మాట్లాడతారు. హైడ్రా విషయం పైన ఒకసారి ఏమో పాజిటివ్ గా మాట్లాడతారు, ఒకసారి ఏమో నెగిటివ్ గా మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ గా మాట్లాడితే దానికి సన్నాయి నొక్కులు నొక్కుంటూ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు నెగిటివ్ గా మాట్లాడతారు. అసలు మీకు క్లారిటీ ఉందా? అసలు రామచంద్రరావు గారు మీరు వివరించే తీరు పట్ల మీ పార్టీ దేనిపైన మాట్లాడుతుందో, దేని గురించి మాట్లాడుతుందో మీకన్నా క్లారిటీ ఉందా? అవన్నీ పక్కన పెట్టి మేము బస్ యాత్రలు చేస్తాము, మేము యాత్రలు చేస్తాము, ఈ యాత్రలు చేస్తాము, ఆగస్టుకి వెళ్ళి ఉద్యమాన్ని తీవ్రవతం చేస్తాం, దేనిపైన చేస్తావు? మీరు బయటికి వెళ్తే బుడ్డలు తీసుకొట్టే పరిస్థితి ఉంది మిమ్మల్ని. విద్యార్థులు ప్రజలు 12 ఏళ్లుగా మతం పేరుతో రాజకీయం చేసి భారతదేశ ప్రజల జీవితాలతో చెలగాటమాడిన మీ పైన ఈరోజు రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఉంది. నిజంగా మీకు సోయి ఉంటే 12 ఏళ్లుగా మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో దానిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. మీరు ఇస్తున్న 24 కోట్ల ఉద్యోగాలు సరే మా హామీల పైన మీరు అడుగుతారు. 3 ఏళ్లు నిండగానే కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో మూసీ రిజర్వేషన్ చేస్తాము, మాకు అత్యధిక సీటులు జిహెచ్ఎంసీలో గెలిపిస్తే అని చెప్పి మీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 21 లో ఉంది. మరి అత్యధిక సీట్లు గెలిచిన మీరు, అత్యధిక సీట్లు జిహెచ్ఎంసీలో గెలిచిన మీరు, మీ పదవీ కాలం కూడా ముగిసింది. మరి మూసీ రిజర్వేషన్ కోసం ఎన్ని నిధులు తెచ్చారు, ఎంత డెవలప్మెంట్ చేశారు, దానిపైన చెప్పే సోయి లేదు. కానీ కేంద్రంలో విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు మిమ్మల్ని నిలదీస్తే దానికి సమాధానం చెప్పే సోయి లేదు. ఈరోజు రైతులను ఆదుకునే సోయి మీకు లేదు. ఎలినో ప్రభావం వలన రాష్ట్రాలన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే దాన్ని పట్టించుకునే సోయి మీకు లేదు. ఏదైతే మీకు ఒక ప్రాపర్ పాలసీ విధానం లేదు, ఒక ప్రాపర్ ఫారెన్ పాలసీ విధానం లేదు, ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ పాలసీ విధానం లేదు, ఒక దిక్కు పేపర్ లీకులు, ఒక దిక్కు భారతదేశం ఆగమైతుంటే మతం పేరుతో రాజకీయం చేసి దాంట్లో ఆ గుడిలో కూడా నిధులని స్వాహా చేసిర్రు, దానిపైన స్పష్టత లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంటే మీ 8 మంది లీడర్లని ఒక కాడ కూర్చోబెట్టి అలైవలై చేసుకుంటే, అంటే బండి సంజయ్ ఈటల రాజేందర్ని తిట్టింది, ఈటల రాజేందర్ బండి సంజయ్ని తిట్టింది, ఇష్టం ఉన్నట్టు గలీజ్ మాటలు తిట్టుకుంటే అవన్నీ పోతాయా? అవన్నీ కథమైపోతాయా? మళ్ళా చెప్తున్నా, ఇది టెంపరీగా తాత్కాలికంగా నువ్వు సంతోషపడేది ఏంటి? నీ అధ్యక్షతన మీ పార్టీ నాయకులందరినీ కూడా ఒక కాడ కూర్చోబెట్టుకొని బలవంతంగా స్వీట్లు తినిపించిన అంటే మేమందరం కలిసిగట్టుగా ఉంటామని ఒక భ్రమలోనే ఉన్నావు. నేను బల్ల కొద్దినట్టు చెప్తున్నా, వారం రోజుల తర్వాత ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే ఒక విధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల విధానం ఉండబోతుంది. అదే చెప్తున్నా, రామ్ మందిర్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అక్షంతులు పంచి
ఆఖరికి ఆ రామునికి చెందాల్సిన ఏదైతే నిధులను కూడా దోచుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈరోజు హిందువులు కూడా అన్నింటినీ గమనిస్తారు. మతం పేరుతోటి రాజకీయం చేసి ఆఖరికి ఆ దేవుని సొమ్ముని కూడా ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు యాగం చేస్తుంటే ఎలినో ప్రభావం భారతదేశం అంతా కూడా ఉంది, రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక నమ్మకంతో వారు యాగం చేస్తే ఏదైతే మేము హిందువులమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ హిందుత్వం పేరుతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రో ఈ రోజు ఆ యాగాన్ని కూడా వక్రీకరించి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారంటే ఎంత నీచానికి వాళ్ళు దిగజారిపోయారో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి జంతర్ మంతర్ పక్కన పెట్టండి, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల్లో మీడియాతోటి ఇంటరాక్షన్ పెట్టలే. ఒక ప్రధానమంత్రి అయి ఉండి రేవంత్ రెడ్డి గారు 15 రోజులకు ఒకసారి మీడియాతో ఇంటరాక్షన్ పెడతారు. రాహుల్ గాంధీ గారు 10 రోజులకు ఒకసారి మీడియాతో ఇంటరాక్షన్ పెడతారు. దాని రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి, ఈ మీడియా రాకూడదు, ఈ మీడియా రండి, మా దగ్గర ఉన్న రండి అనేది ఏముంటదు. మన ప్రధానమంత్రి గారు 12 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉండి ఒక్క మీడియాతో ఇంటరాక్షన్ పెట్టలే. అంటే ఎంత వన్ సైడెడ్ గా ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు గమనిస్తారు. అండ్ 100% రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరిగా తీసుకొని వస్తాం. అండ్ ఆ చాతురంకి గురించి ఆ రోజు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బల్మూరి వెంకట మళ్ళీ చిక్కడపల్లిలో చాతురంకి గురించి తప్పనిసరిగా ఆర్గనైజ్ చేస్తాం. అండ్ అదే తెలంగాణలో ఉన్న ఇదే యువకులతోటి రాహుల్ గాంధీ జై అనే ఒక నినాదం కూడా ఇప్పిస్తాం. ఇది మా పైన మాకునే నమ్మకం. మేము తెలంగాణని గత 3 సంవత్సరాలుగా, అవును కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే, కానీ ఎవరి వలనైంది, దేని వలనైంది, మేము ఇవ్వము చెయ్యము అని అట్లే వాళ్ళు బుకాయిస్తుర్రు. 3 ఏళ్లలో మేము ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి, చాతురంగి గురించి రామచంద్రరావు మాట్లాడితే 12 ఏళ్లుగా 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ సంస్థలుగా మార్చిర్రు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే విధంగా 12 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ చేసింది. నువ్వు 12 ఏళ్లుగా భారతదేశంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ తెలంగాణకి ఎంతమంది విద్యార్థులకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లెక్కలు చెప్పి దాని తర్వాత ఇక్కడ విషయాల గురించి మాట్లాడితే బాగుంటది. నువ్వు మా వైపు ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు ఈ రోజు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి. దానిపైన చెప్పే సోయి భారతీయ జనతా పార్టీ నాయకులకు లేదు. రాష్ట్రాల కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలని సమన్వయం చేసుకొని అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులు ఇవ్వాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండబట్టి. సరే తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే తెలంగాణ విభజనని వాళ్ళ పార్టీ ఎంపీలు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిర్రు. అసలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో స్థానం ఉందా? తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ ఆఫ్ ఎమోషన్. అసలు సెంటిమెంట్ ఎమోషన్ ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిర్రు. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పనిసరిగా రేపు పొద్దున ప్రజల్లోకి వస్తే రాళ్లతోటి కొడతారు. వాళ్ళు ఎంపీ ఇండియా పాకిస్తాన్ విభజనతో తేజస్వి సూర్య మాట్లాడితే ఒక్కరు ఖండించలే. 8 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రం తెలియ. ఒకరన్నా విషయాన్ని ఖండించిర్రా? ఒకరన్నా విషయం మీద మాట్లాడిరా? తెలంగాణ ఉద్యమం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మన రాష్ట్రానికి రావాలని చెప్పి పోరాటం చేసినాము. అసలు ఒక తెలంగాణ గురించి వీళ్ళు వక్రీకరించి మాట్లాడతారు. మళ్ళీ వచ్చి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి, తెలంగాణ అధికారం కావాలి. ఎందుకు ఇస్తారు వీళ్ళకి? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సోయి ఉందా అని నేను అడుగుతున్నాను. ఆయన ఎమ్మెల్సీగా ఉండే
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము బీఆర్ఎస్ హయాంలో కట్టినాం అంటే నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కంప్లీట్ చేసి ఇచ్చే సో ఎందుకు లేకుంటే 3 ఏళ్ళు వాళ్ళకి ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే నిన్న కమలాపూర్ మండలంలో చేసిండ్రో ఇదే మీడియా కథనాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి పెచ్చులు ఊసిపోయి కింద పడిపోయిన కథనాలు మనము చూడడం జరిగింది ఎలక్షన్స్ కి 6 నెలల ముందు అన్ని ఛానల్స్ కూడా దాన్ని కవర్ చేసినాయి కమలాపూర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లది ఏది ఇళ్ల లోపలికి వెళ్ళకపోతే పెచ్చులు ఊడిపోయి స్లాబ్ కి సంబంధించిన పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయింది ప్రాపర్ గా కట్టలేదు నాణ్యత లేదు అని చెప్పని అన్ని మీడియా ఛానల్స్ లో కూడా వచ్చింది ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రాపర్ గా కట్టలేదు నాణ్యత లేదని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని మళ్ళా ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంది అనే ఉద్దేశంలో ఆలోచించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సరే దాన్ని కట్టిండ్రు దాన్ని ఏ రకంగా మళ్ళీ వాడకంలోకి తీసుకురావాలని చెప్పి మళ్ళీ నిధులు కేటాయించి దానికి మరమ్మతులు చేసి దానికి అన్ని టెస్టులు చేసి అన్ని రకాలుగా దాన్ని ఉండసక్యంగా తీసుకొని వచ్చి దాన్ని పంపిణీ చేస్తే వాడు వచ్చి పిచ్చి కుక్క లెక్క నోటికి వచ్చినట్టు కేసీఆర్ కట్టించిండు అని చెప్పి మాట్లాడుతుండు అదే చెప్తున్నా అసలు కౌశిక్ అనేటువంటి ఏం మాట్లాడుతున్నా వానికన్నా క్లారిటీ ఉందా అసలు కౌశిక్ అనేటానికి ఎన్ని అప్పులు అయినాయి అసలు ఎన్ని అయిందనేది ఆయనకన్నా స్పష్టత ఉందా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే హుజరాబాద్ గడ్డపైకి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్ తిట్టిండు కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తుంది కేసీఆర్ అని చెప్పి తిట్టింది ఇదే కౌశిక్ రెడ్డి కదా మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్సీ ఇస్తామనగానే ఆ రోజు లీడర్ చేసిన పార్టీని మర్చిపోయిండు ఇక్కడ లీడర్లని మర్చిపోయిండు కేసీఆర్ సంఖ్యలో పోయి జొర్రెండు అసలు రేపు పొద్దునన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడనే క్లారిటీ అని ఉంది ఆయనకి అదన్నా బలంగా చెప్పగలుగుతాడా బీజేపీలోకి పోతాడు అసలు దొంగల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు అసలు దొంగల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితే లేదు మాకు క్లారిటీ ఉంది పార్టీ కోసం కష్టపడ్డలు చాలా మంది ఉన్నారు అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మా క్యాండిడేట్ ఉన్నాడు మాకు సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకు ఉంది జార్ఖండ్ లో జరిగిందని వచ్చారు ఒక విషయం జార్ఖండ్ లో జరిగిన దానిపైన కూడా రాహుల్ గాంధీ గారు స్పందించి కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ ని ఆ విద్యార్థులని కలవనికి పంపివ్వడం జరిగింది ఎన్ఎస్వై ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వినోద్ జాకర్ రాంచీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇద్దరు కుమార్ రాజా వారి యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ వెళ్ళి ఆ విద్యార్థులని కలిసి దాని తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలిసి డెలిగేషన్ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు అక్కడ స్టూడెంట్స్ కి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు దాని పట్ల వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది ఇవి దీనిపైన అవగాహన లేకుండా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసే అదే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు దీనిపైన అవగాహన లేకుండా ఏదో బయటికి వచ్చి కొన్ని రాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన వేస్తే రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే అది టీవీలో కవర్ అవుతుంది కొంచెం నా స్టేజ్లలో పెరుగుతుంది అని ఒక ఆశతోటి అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు తప్ప రాహుల్ గాంధీ గారు స్పందించిన విషయము కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ వెళ్ళిన డెలిగేషన్ అక్కడ ముఖ్యమంత్రిని కలిసిన విషయము ఇవన్నీ మీడియా ఛానల్లో వచ్చిన విషయాలే తప్పనిసరిగా పార్టీ ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కి దగ్గరగా ఉన్నారో అవన్నీ కోణాల్లో ఆలోచించి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరితోటి అభిప్రాయ సేకరణ చేసి మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వారి నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తారని ఒక విశ్వాసం నమ్మకం అయితే మాకు ఉంది ఇస్తారు ఇప్పుడు చర్చ నడవనప్పుడే బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు చర్చ నడవనప్పుడే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అడగాలి మీరు అసలు నిజంగా మీరు యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఫస్ట్ డేకి వెళ్ళే ప్రయారిటీ యంగ్స్టర్స్ కి ఇస్తుంది దానికి నిలువెత్తు ఉదాహరణ నిదర్శనాలు మేము ముందుకు వస్తున్నాం
సర్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో జనరల్ గా కూడా ఇతర డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ లో వచ్చి నివసించే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. సో ఓట్ హక్కు అనేది ఒకసారి మనము గ్రామీణ ప్రాంతాల్లో అప్డేట్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ లో అప్డేట్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఇమీడియట్ గా చూపిస్తుంది. మనం అప్లై చేస్తే మన డీటెయిల్స్ కొట్టగానే డిజిటల్ దాంట్లో ఆల్రెడీ మీ ఓట్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో దాంట్లో ఏదైతే గతంలో ఉన్న డబుల్ ఓట్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సెటిలర్ ఓట్లు కూడా ఈ హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. సో దాని వలన సర్ ప్రక్రియలో హైదరాబాద్ ఓట్స్ కొంచెం తగ్గినాయి అని చెప్పి మనం భావించేస్తాం.